జూన్ 2025కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్‌లో టాపిక్స్ మనం చూస్తున్నాము. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు 11 ఏళ్లలో మూడింతలు పెరిగిన రైల్వే నెట్వర్క్ అని చెప్పేసి ఒక అంశాన్ని చూస్తున్నాము. సో, దీంట్లో మొదటి పాయింట్ చూసుకున్నట్లయితే 2014 నుంచి ఈ యొక్క పెట్టుబడి ఎంత ఉంది అనే విషయానికొస్తే 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర రైల్వే అభివృద్ధికి 30,832 కోట్లు బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం బడ్జెట్ చూసుకుంటే 2025 సంవత్సరానికి గాను 5,387 కోట్లు బడ్జెట్ అనేది మంజూరు చేయడం జరిగింది. థర్డ్ పాయింట్ ఏంటి అంటే రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి మనకి ఎన్ని కోట్లు అంటే 2,750 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా మొత్తం 40 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి మనం చేయడం జరుగుతుంది. ఇంకో పాయింట్, ప్రస్తుతం జరుగుతున్న పనులు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 12,219 కోట్ల విలువైన రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. పసాడ్ లైటింగ్ కూడా ప్రారంభం కావడం జరిగింది. ఏంటి పసాడ్ లైటింగ్ అంటే కాచిగుడ్డ రైల్వే స్టేషన్ చారిత్రక భవనానికి 2.23 అంటే 2,23 లక్షలతో ఏర్పాటు చేసినటువంటి పసాడ్ లైటింగ్ సిస్టమ్ కూడా ప్రారంభించడం జరిగింది. గుర్తుంచుకోవాలి. మరి ప్రారంభోత్సవంలో పాల్గొన్నవారు ఎవరంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ గారు, హైదరాబాద్ డిఆర్ఎం లోకేష్ వైష్ణవ్ కూడా తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది రైల్వేకి సంబంధించినటువంటి ముఖ్యమైన టాపిక్. సో, మీకు పూర్తి టాపిక్ కావాలంటే వైట్ బోర్డ్ స్టార్ట్ లెర్నింగ్ యాప్లో ఫుల్ పీడిఎఫ్ అవైలబుల్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు పీడిఎఫ్ని చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.